దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీడియోని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, దయచేసి గమనించండి. ఉదయకాల సమయంలో వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి దేవుడు మన బ్రతుకులు అనుగ్రహించినటువంటి శుభదినాన్ని బట్టి దేవుని మహాకృపను జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలారా, ఈ దినము వాక్యంలోంచి ఒక మాట మీతో జ్ఞాపకం చేయడానికి ప్రభు ఆశపడుతున్నారు. ఏమనంటే, మనము ఎలా ఉండాలో ప్రభు ఆశిస్తూ కోరుకుంటున్నటువంటి విధానం ఏంటో తెలుసా? మీరు యేసు ప్రభు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో రాశారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పారు. లోకానికి మనం ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలని ప్రభు చెప్పారు. నిజమే, ప్రభువారు మనలను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచారు. వాక్యంలో రాయబడుతూ వచ్చింది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, నిజమైన వెలుగు లోకములో ఉండును అని చెప్పి రాశారు. ఆ వెలుగు ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది అని చెప్పి రాశారు. ఆ వెలుగు నేను అంటున్నా, మనం లోకంలో చూసేటువంటి కరెంట్ లైట్ల వెలుగు కాదు, సూర్యరశ్మి వెలుగు కాదు, కానీ ఏ వెలుగు అంటే జీవపు వెలుగు. ఆ వెలుగు మనలో ప్రకాశించాలని, ఆ వెలుగు మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజమైన వెలుగు మనుషులందరినీ కూడా ఏం చేస్తుందంటే వెలిగిస్తూ వస్తుంది. ఆ నిజమైన వెలుగు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఉదయకాల సమయంలో అందుకే యేసయ్య కోరుకుంటున్నాడు. యోహాను గారి గురించి అంటాడు కదా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుడును అని చెప్పి రాశారు కదా. నిజమే, యోహాను గారు కూడా నిజంగా ఒక మంచి నమ్మకమైన పరిచారకుడిగా గొప్ప పరిచర్య చేశాడు గనక ఆయన గురించి ఏమి రాశారు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని యోహాను సువార్త 5:35లో రాశారు. అలాగూ నీవు నేను మనమందరమును కూడా ఎలా ఉండాలంటే ఆయన పిల్లలమైన మనం, రక్షణ పొందిన మనం, బాప్తిసం పొందినటువంటి మనం, రక్షించబడిన మనం ఎలా ఉండాలి తెలుసా? యేసయ్యకు ఒక ప్రకాశమానమైనటువంటి, యేసయ్య కొరకు ప్రకాశమానమైనటువంటి వెలుగును మనము ప్రకాశించాలని, వెలగాలని కోరుకుంటున్నాడు. లోకంలో మనం వెలిగించబడిన తర్వాత ఆరిపోవటం ఆయన చిత్తం కాదంటాడు. ఆత్మను ఆర్పకుడి అన్నాడు. మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆర్పివేయకూడదు. మన క్రియల చేత, మన చెడ్డ మాటల చేత, చెడు చూపు చేత, చెడ్డ ఆలోచనల చేత మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మని మనం ఏం చేస్తున్నట్టే ఆర్పివేస్తున్నాం. అందుకే యేసయ్య మనము వెలుగుగా ఉండి అనేకులను వెలిగించాలని ప్రభు ఎందుకు కోరుకుంటాడంటే, ముందు మనము వెలగాలి, అనేకులను ఏం చేయాలంటే వెలిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఉదయకాల సమయంలో మీరు మాతో ఇచ్చిన వాగ్దానం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పారు కదా. మేము వెలగాలి, ఆత్మ సంబంధముగా వెలగాలి, అనేకులను వెలిగించగలిగే కృప భాగ్యము అయ్యా నాకును వీడియోని వీక్షిస్తున్న మాకందరికీ మీరు దయచేయండి. దేవా, మీ స్తోత్రాలు. వారు చేసేటువంటి యావత్తును కూడా దీవించండి. మీరు ఆశీర్వించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సరిది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అనేకులకు వీడియోను షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు.